తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనతో పాటు బీఎస్పీ లీడర్ డి దయానందరావు గారు ఉన్నారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఒక్కసారి ఆ పార్టీ గురించి ఆయనతో మాట్లాడేద్దాం. సార్, ఎలా ఉంది బీఎస్పీ పార్టీ? అయితే యాక్చువల్గా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అయితే ఎక్కువగానే కళకళలాడినట్టు అనిపించింది. ఎంతో కొంత ఎన్నో నియోజకవర్గాల్లో ఆయన నెగ్గుతారు అనే ఆశ కలిగింది. బట్ అప్పుడైతే అది విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రంలో 15 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా దాంట్లో ఫలితాన్ని ఆశించుకుంటూ ఆ దిశగానే మా యొక్క పని విధానం ఎంచుకున్నాం. చాలా గట్టి పోటీని ఇవ్వబోతున్నాం. దేశంలో మాత్రం బహన్ కుమారి మాయావతి గారి నేతృత్వంలో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం. మాకు ఎన్ని సీట్లు వస్తాయంటే ఈ భారతదేశంలో ఎవరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా కూడా బీఎస్పీ యొక్క మద్దతు లేకుండా ఏర్పాటు చేసే అవకాశం లేకుండా మేము మా మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడే దిశగా మా పని విధానాన్ని ఎంచుకున్నాం. బహన్జీ యొక్క దేశంలో ఆ విధమైన పర్యటన కొనసాగింది. అలాంటి మద్దతు కూడా లభించింది. కాబట్టి ఖచ్చితంగా బీఎస్పీ ఈసారి దేశంలో సత్తా చాటబోతుంది. సార్, బీఎస్పీ అనగానే ఎంత వద్దనుకుంటున్నా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో అలాంటిది అధ్యక్షుడే వదిలి వెళ్ళిపోయారు వీళ్ళ పార్టీ అనేదానికి ఏమైనా మీ పార్టీ కొంచెం ఏదైనా బ్యాక్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? లేదండి. బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఇది ముందు ఒక ఉద్యమం, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ నడిపించినటువంటి పార్టీ. ఈ పార్టీ యొక్క పటిష్టమైన నిర్మాణాన్ని చూసే వారు మరి బహుజన్ సమాజ్ పార్టీలోకి రావడం జరిగింది. అయితే వారు మరి సొంత ఆలోచన విధానాలతోని మరి మా పార్టీని విడడం జరిగింది. వారి ఇష్టానుసారంగా వారి మునిగిపోయే పడవలో ప్రయాణించాలని వారు కోరుకున్నారు. కాబట్టి మరి బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని ఎక్కువగా అడగను, బట్ ఏదైనా మీ పార్టీ కారణం అంటారా? గెలవలేమేమో, ఇందులో ఉంటే దీన్ని గెలిపించలేమో అనే అపనమ్మకంతో వెళ్ళిపోయి ఉండొచ్చు అంటారా? లేదండి. ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ మీకు తెలుసు 2014లో తెలంగాణ యొక్క వాదం ఎలాంటి వ్యక్తి నిల్చున్నా కూడా తెలంగాణకు సంబంధించిన వారికే విజయం అనేది లభించింది ఆ టైంలో. అలాంటి సమయంలో కూడా మాకు 2 సీట్లు రావడం జరిగింది. కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు కూడా బీఎస్పీ ద్వారానే గెలిచి మరి మేము మా సత్తాన్ని చాటుకోవడం జరిగింది. ఆ తర్వాత లోకల్ ఎలక్షన్లు కూడా మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా 40-50 మందిని మేము గెలుచుకోవడం జరిగింది. అంటే అప్పటి నుండి మేము ఎందుకు ఆ దిశగా ముందుకెళ్తున్నామంటే తెలంగాణ రావడానికి కారణం కూడా బహన్ కుమారి మాయావతిని మీకు కేసీఆర్ గారి యొక్క సాక్ష్యమే. ఏంటంటే మీకు వారు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది, 19 సార్లు నేను బహన్ కుమారి మాయావతిని మరి తెలంగాణకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాను. ఆమె నా మీద నమ్మకము ఎప్పుడు పెట్టుకున్నారంటే నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడే ఆమె నమ్మి 33 మంది ఎంపీల యొక్క అన్కండిషనల్ సపోర్ట్తో ఆమె మద్దతు తెలపడం వల్లనే తెలంగాణకు సపరేటు రాష్ట్రం ఏర్పడడానికి పునాది పడింది. ఈ యొక్క ఏదైతే మేము ఇచ్చినటువంటి సహకారం ఉందో దాన్ని మేము ప్రజలకు పెద్ద ఎత్తున తీసుకెళ్లడం అనేది జరిగితే ఈరోజు ఇక్కడ బహుజన రాజ్యం వచ్చేది. బీఎస్పీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేశారు. ఒక్క మాట, అంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాము అని అంటే వర్కౌట్ అవుతుందంటారా? ఎందుకంటే బీజేపీ లాంటి పెద్ద పార్టీయే బీసీని చీఫ్ మినిస్టర్ చేస్తాము అన్నారు, అయినా సరే వాళ్ళు గెలుచుకోలేకపోయారు. దాని గురించి చెప్పండి సార్. అంటే వర్కౌట్ అవుతుందంటారా అలాంటివి? దేశంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 85% నుంచి 90% ఉన్నారు. అంటే ఎవరి శక్తి ఎంత ఉందో అంత అధికారం అనేది వాళ్ళకి దక్కాలి. కాబట్టి మరి దేశంలో అత్యధికంగా బహుజనులు ఉన్నప్పుడు బహుజనులే ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు మీరు చూడండి, మన దేశ ప్రధాని అయినటువంటి మోదీ గారు గుజరాత్లో గోంచి జాతి అనే కులానికి చెందినవాడు. ఆ యొక్క క్యాస్ట్ మన దగ్గర కోమట్లు, అంటే ఒక ఓసీ కులానికి సంబంధించినటువంటి ఆ కులాన్ని వారు ముఖ్యమంత్రిగా 3 సార్లు ఉన్నప్పుడు వారు అక్కడ పావులు కదిపి వారి కులానికి సంబంధించి వారు బీసీలో చేర్చడం జరిగింది. ఆ తర్వాత నేను కూడా బహుజనుడినే, నేను కూడా శూద్రుడినే అని చెప్పి దేశంలో పర్యటించడం వల్ల అతన్ని బీసీ అనే ఒక వాదాన్ని ప్రజలలో ఒక
దుర్మార్గమైన ఆలోచనని తీసుకెళ్లడం వల్లనే విజయం సాధించి ప్రధానమంత్రి అయ్యాడు. కానీ అతను ఆర్ఎస్ఎస్ చెప్పచేతిలో ఉండి వారి యొక్క ఎజెండా కూడా కేవలం ఈ దేశంలో ఒక మతానికి సంబంధించి రాజకీయం చేయడం తప్పిస్తే ప్రజల సంక్షేమం కానీ అన్ని కులస్తులను అన్ని మతస్థులను ఒకతాటిపైకి తీసుకొచ్చి వారికి సమానమైన అధికారాలు ఇవ్వాలనే ఆలోచన మాత్రం ఏ ప్రభుత్వం చేయట్లేదు. కాంగ్రెస్ చేయలేదు. గతంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. బీసీలకు 27% మండల్ కమిషన్ ద్వారా రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా బహుజన్ సమాజ్ పార్టీ పోరాటమే దానికి ముఖ్య కారణం. 1991లో మన విపి సింగ్ గవర్నమెంట్లో బహుజన్ సమాజ్ పార్టీ యొక్క మద్దతుతోనే మనకు బీసీలకు మండల్ కమిషన్ ద్వారా 27% రిజర్వేషన్ రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలాలని మేము ఖచ్చితంగా చెప్తాం. ఓకే రైట్.